British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ కోయ ప్రవీణ్ గారు, ఐపీఎస్ డిఐజీ కర్నూలు రేంజ్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పుట్టిన కోయ ప్రవీణ్ గారు కాకినాడలో మెడికల్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ చేశారు. తర్వాత ఆయన 2009లో సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. అక్కడి నుండి కాజీపేట, పార్వతీపురం, విజయనగరంలో వివిధ పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎస్పీగా విశాఖపట్నం రూరల్తో పాటు విజయవాడ లా అండ్ ఆర్డర్లో పనిచేశారు. తర్వాత బెటాలియన్ కమాండర్గా, పోలీస్ ఆర్గనైజేషన్గా, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసి డిఐజీగా ప్రమోషన్ వచ్చిన ఆయన ఇప్పుడు కర్నూలు డిఐజీగా పనిచేస్తున్నారు. కర్నూలు రేంజ్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పేరుని వార్తల్లో నిలిచే రేంజ్ కర్నూలు. ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ జిల్లాలో ఉన్న కర్నూలు రేంజ్లో ఇప్పుడు ఎలాంటి క్రైమ్ ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ముఖ్యంగా కర్నూలు రేంజ్లో గతంలో 2 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లా 4 వచ్చాయి. 4 జిల్లాల్లో ఎలాంటి క్రైమ్ ఉంది, ఆయన ముఖ్యంగా జిల్లా రేంజ్కి వచ్చాక ఛాలెంజ్ ఏమి వచ్చాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఎక్కువ మట్కా, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సెకండ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటో బెటాలియన్ అయింది, సెకండ్ ఇంటర్వ్యూ. సార్ ఫస్ట్ సాధారణంగా ఒక డిఐజీ గారు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత టోటల్గా రేంజ్లోనే మీ జిల్లాలంటే ఆఫీసర్లు మీటింగ్ పెట్టడం, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడుంటే దాని మీద బ్రేక్ చేయాలని ఇంటెన్షన్ మీద ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్తో పాటు ఎక్కువగా మట్కా, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కానీ లేదంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఇందులో ఆర్గనైజర్ లేకపోయినా ఇండిపెండెంట్ క్రైమ్ కూడా కనిపిస్తుంటుంది. అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్రధాన రీజన్, కారణం ఏంటి? రెండోది, మీరు జరిగిన 4 జిల్లాల్లో మదనపల్లి దగ్గర నుండి తీసుకుంటే అన్నమయ్య దగ్గర నుండి ఇటు కర్నూలు వరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రైమ్ కల్చర్ కనిపిస్తుంటుంది. ఒకప్పుడు కర్నూలు అనగానే ఫ్యాక్షన్, ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్ పోయింది. కానీ ఇక్కడ యురేనియం సంబంధించిన ఇష్యూలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ దానికి ఎలా కంట్రోల్ చేస్తున్నారు? నెక్స్ట్ నంద్యాల అనగానే ఇప్పుడు అతిపెద్ద జిల్లాగా మీకు కర్నూలులో కనిపిస్తుంటుంది. ఆలగడ్డ అవ్వచ్చు, ఆదోని అవ్వచ్చు, డోన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు బాంబులతో మారుమోగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది అంటే రౌడీజం ఉందా, ఫ్యాక్షన్ కంట్రోల్ అయిందా? నెక్స్ట్ కడప అనగానే అందరూ ఫ్యాక్షన్ అనుకుంటారు కానీ ఫ్యాక్షన్ ఉండదు, కానీ ఏదో రకంగా అక్కడ క్రైమ్ జరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ అన్నమయ్య కొత్త జిల్లా, అన్నమయ్య మదనపల్లిలో ఒక సిఏ గారి తల్లి మీద చంపడం, తర్వాత రకరకాల క్రైమ్ జరుగుతుంటాయి. పేరుకి ప్రసాదం కనిపిస్తుంది కానీ అన్నమయ్య అక్కడ కూడా డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఈ 4ని ఎలా బేస్ చేసుకొని మీరు వెళ్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు కర్నూలు రేంజ్ ఫస్ట్ నుంచి మనం కర్నూలు నుంచి వెళ్దామంటారు, అన్నమయ్య నుంచి వద్దామంటారు? కర్నూలు నుంచి వెళ్దాం. ఫస్ట్ రేంజ్ గురించి చెప్పి తర్వాత వెళ్దాం. ఓకే. ఇప్పుడు కర్నూలు రేంజ్ అనేది ఇదివరకు 2 జిల్లాలు ఉన్నాయి, కానీ రాయలసీమ మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ రేంజ్ ఇదేనండి. అనంతపూర్ రేంజ్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉండవు. సో ఈ ఇన్స్పెక్టర్సు, సబ్ ఇన్స్పెక్టర్సు, ఏఎస్ఎస్ వాళ్ళ ముగ్గురు అపాయింట్మెంటు, ఇంక్రిమెంట్స్, సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు చిత్తూరు, అనంతపూర్ కూడా మీకే వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ అపాయింటింగ్ అథారిటీ కర్నూలు రేంజ్, అడ్మిన్ రేంజ్ అంటారు. సో ఇలాంటిది మనకి ఒక ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ కూడా వరంగల్ అడ్మిన్ రేంజ్. సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్మిన్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రెగ్యులర్ రేంజ్ అంటే లా అండ్ ఆర్డర్లో మనకి ఇదివరకు 2 జిల్లాలు ఉండే, ఇప్పుడు 4 జిల్లాలు అయింది. పాత దాని మీద పోల్చుకుంటే కొద్దిగా మీరు చూడండి, అది చివర చిన్న తోకలాగా ఉంది కదా కింద, అది మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది. అది ఇదివరకు కడప జిల్లా కాకుండా అదనంగా మదనపల్లి సబ్ డివిజన్ నుంచి, చిత్తూరు జిల్లా నుంచి 3 నియోజకవర్గాలు మనకి రాజంపేట పార్లమెంట్ పరిధిలో, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు మనకి ప్లస్ కడప జిల్లాలో 3 నియోజకవర్గాలు, రాయచోటి, రైల్వే కోడూరు, ఇది రాజంపేట కలిపి 6 నియోజకవర్గాలతో కలిపి అన్నమయ్య జిల్లా ఏర్పడింది. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది అదనంగా కొంత భూభాగం కలిసింది పాత దానితో పోల్చుకుంటే. సో రేంజ్ అంటే మెయిన్ బేసికల్లీ రేంజ్ ఆఫీసర్ అనేది మెయిన్ అడ్మినిస్ట్రేషన్నే ఎక్కువ ఉంటుందండి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి లా అండ్ ఆర్డర్ వచ్చి ఓన్లీ గ్రేవ్ వరకు చూస్తారు, గ్రేవ్ మ్యాటర్స్, ఆర్గనైజ్ క్రైము లేకపోతే జనరల్ సినారియో. తర్వాత ఎస్పీని గైడ్ చేయటం మెయిన్. మనం డైరెక్ట్గా వెళ్ళి ఎస్పీ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చేసేది పెద్ద రేంజ్లో ఉండదు. ఇది గైడెన్స్ అండ్ సూపర్వైజరీ ఫంక్షను.
సో మనం చూసుకుంటే మనకి నేను రాయలసీమలో అడుగు పెట్టడమే, ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్తుంది తప్పితే ఈ కర్నూలుకి ఇదే మొదటిసారి రావటం. ఇక్కడ ఏంటనే దాని మీద కొంచెం అవగాహన చేసుకునేటప్పటికి ఇక్కడ మెయిన్ గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ సోషల్ ఈవెల్. ఇదివరకు అంటే ఫ్యాక్షనిజం ఇవన్నీ ఉండేవి, సార్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ ఇక్కడ సోషల్ ఈవెల్. గత కొంతకాలంగా కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీ యొక్క గ్యాంబ్లింగ్ నిర్వహణ అనేది ఒక లార్జ్ స్కేల్గా ఒక ఇంటెన్సిఫైడ్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఈ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో బాగా జరిగేటట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన మొదటి రోజుల్లో. సో వచ్చినప్పటి నుంచి గ్యాంబ్లింగ్ అనేది కంట్రోల్ చేయాలనేది పెట్టుకున్నామండి. దానిలో భాగంగానే డే 1 నుంచి కూడా మనం మొత్తం అన్ని సబ్ డివిజన్స్ అన్ని ఏరియాస్కి కూడా వెళ్ళి మా ఆఫీసర్స్ అందరికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సార్ గ్యాంబ్లింగ్లో 3 రకాలు ఉంటాయి. రమ్మీ అని రకరకాలు కనిపిస్తుంటాయి. రమ్మీ ఆడడం నేరం కాదని వాళ్ళంటారు, కానీ గ్యాంబ్లింగ్ అనేది మనకి యాక్చువల్గా క్రైమ్ కింద వస్తుంది. దాన్ని మీరు ఎలా డివైడ్ చేసుకొస్తారండి? అంటే ఈ జిల్లాలో రమ్మీ తక్కువ అండి. రమ్మీ అనేది ఆ క్లబ్స్లో ఉంటుంది. సో కర్నూలు క్లబ్ అలాంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా వాళ్ళు ఆడటం లేదు. ఇదివరకు నిర్వహించారు, ప్రస్తుతం అయితే నిర్వహించట్లేదు. అంటే ఎక్కువగా మీరు గ్యాంబ్లింగ్లో ఏం కనిపిస్తుంటుంది? ఏ టైం కట్సల బండిల్స్ అంటారు, రకరకాలు అంటారు. అంటే మీకు గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే మీరు కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, డెల్టా అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 13 ముక్కలు అనేది ఎక్కువ. అవును, ఈ 13 కార్డ్స్ రమ్మీ అనేది ఎక్కువగా ఆడతారు. ఈ ఒంగోలు కింద ప్రాంతానికి వచ్చేటప్పటికి 13 కార్డ్స్ కన్నా కూడా ఈ 3 ముక్కల ఆట, ఈ లోనా బయట, చిన్న బజార్, పెద్ద బజార్ లాంటి ఆటలు ఆడటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ కూడా 13 కార్డ్స్ ఉండొచ్చు, కానీ 13 కార్డ్స్ ఆడేది డిఫరెంట్ లెవెల్ క్రౌడ్. వాళ్ళు ఏంటంటే కాలక్షేపానికి 2-3 గంటలు ఆడుకుంటారు, పోతారు. అవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్లబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ మట్కా అనేది ఎట్లా అంటే దీనికి ఒక బీటర్స్ అంటారు. వీళ్ళే కొన్ని ఫోన్ నెంబర్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా సిచ్యువేషన్కి అనుకూలంగా చూసుకుని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక టెంట్ వేసి కింద కార్పెట్స్ వేసి ఆర్గనైజ్ స్కేల్లో భోజనాలు, వేట మాంసాలు, కోడి మాంసాలు, బిర్యానీలు అన్నీ పెట్టి, లిక్కర్ అన్నీ పెట్టి ఒక ఆర్గనైజ్ స్కేల్లో రన్ చేస్తారు. సో అది ఈ ప్రాంతంలో అది ఎక్కువ అనమాట. అంటే ఈ 4 జిల్లాలో ఎక్కువ ఏ ప్రాంతం కనిపిస్తుంటుంది మీరు చెప్పిన క్రైమ్? దానిలో అయితే హెడ్ క్వార్టర్ గుంతకల్లు, తాడిపత్రి, తర్వాత మా దగ్గర కోయిలకుంట్ల, కొమిలిగుండ్ల, ఆలగడ్డ, తర్వాత కడప జిల్లాలో వచ్చి జమ్మలమడుగు, బద్వేలు, తర్వాత పులివెందల ఎక్కువ అండి. ఇక్కడ కర్నూలు దగ్గర ఎమ్మిగనూరు ఈ ప్రాంతం కూడా ఉంటుంది కదండి. కర్నూలులో కొంచెం కర్ణాటక బార్డర్లో ఉంటుందండి. ఎమ్మిగనూరు కొంచెం తక్కువ. ఆలూరు, ఆదోని కూడా ఉంటుందండి. కానీ మెయిన్ ఎపిసెంటర్ తాడిపత్రి, గుంతకల్ నుంచి జమ్మలమడుగు 3 లైన్. ఈ రైల్వే లైన్ ఉంటుంది కదా మనది, మెడ్రాస్ ముంబై లైన్, ఆ లైన్ బట్టి గుంతకల్ నుంచి ఇలా స్టార్ట్ బళ్ళారి, గుంతకల్లు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు పెట్టుకుంటారు. అంటే పూర్వం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంత సరిగ్గా ఉండేది కాదు కదా. ఇది ట్రంక్ లైన్ కదా, మెయిల్ లైన్ కదా. ముంబై మెడ్రాస్ మెయిల్ లైను బళ్ళారి, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, తాడిపత్రి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల అలా వెళ్తుంటుంది. సో ఈ బీటర్స్ అంతా ఏంటంటే ఈ రోజు ఎక్కడ ఉంటే రేపు ఈ రైల్వే లైన్ బట్టి నడుచుండేది. సార్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు. అందులో అరెస్టులు ఏం జరిగాయి? అరెస్టులు కన్నా కూడా అరెస్ట్ అంటే చట్ట ప్రకారం పెద్ద సీరియస్ సెక్షన్స్ అంటూ ఏమీ లేవు. కానీ వాళ్ళకి చేయవలసిన బైండ్ ఓవర్స్, ప్రివెంటివ్ మెషర్స్ అన్ని తీసుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 నెలల్లో మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రేంజ్లో మట్కా 100% కంట్రోల్లో ఉంది. 100% అన్న కంట్రోల్, లార్జ్ స్కేల్ కంట్రోల్లో ఉంది. అప్పుడు అక్కడక్కడ చిన్న చితక 10 మంది ఎక్కడో చోట ఉంటారు, ఇక దొంగ పోలీస్ ఆటలాగా ఊటీఆరా జరుగుతూ ఉండొచ్చు, కానీ లార్జ్ స్కేల్ అయితే టోటల్గా కట్టడి చేయగలిగాం. సార్ మీరు గతంలో కూడా విశాఖ పనిచేసిన డైమండ్ చెక్ పాయింట్ని పెట్టేవారు. డైమండ్ చెక్ చేయడం, సర్ప్రైజ్ చెక్ అప్పుకుని ఒక్కో దగ్గర కాకుండా మార్చడం అనేది గంజాయి దీనికి. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టారు. ఇక్కడ గంజాయి లాంటి ఏమి లేవు. గంజాయి కోసం కదా ఆ కాన్సెప్ట్, అంటే ఒకే దగ్గర చెక్ పాయింట్ పెట్టకుండా సర్ప్రైజ్ చెక్ చేయడానికి కూడా ఏంటంటే ఇది అంతా కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా ఇంచుమించు చెప్పాలంటే నక్సలైట్లు లేరు, కానీ ఈ బంజరు భూములు, అడవులు, ఈ చిట్టు అడవులు, వాస్ట్ ఏరియా అనమాట. సో చెక్ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ ఏం కాదు. కాకపోతే మనకి ఏంటంటే ఈ బీటర్స్ అనేది ఒక ఐడెంటిఫైడ్ లిస్ట్ ఉంది. సో వాళ్ళందరినీ పిలిచి బైండ్ ఓవర్లు చేసుకోవటం. తర్వాత ఒకటిసారి ఆలగడ్డలో ఎక్కడో పెట్టారు పెద్ద స్కేల్లో,
అది ఇంకా ఆట మొదలవక ముందే మనం పట్టుకున్న దానిలో బాగానే లాజ్ కొద్దిగా ఆట మొదలై ఉంటే ఇంకా 10 times ఎక్కువ ఉండేది రికవరీ. ఆట మొదలవక ముందే మనం రైడ్ చేయడం వల్ల జస్ట్ మినిమంతో అయింది. పెద్ద స్కేల్లో ఒక్కసారే ఆలగడ్డలో అటెంప్ట్ చేయడం జరిగింది. ఇంకా చిన్న చితగా రోజు ఏదో ఒకటి ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్మాల్ స్కేల్ అయితే వస్తాయి. లార్జ్ స్కేల్ అయితే ఇప్పుడు వచ్చి జరగలేదు. సార్ మట్కా ఆడేవాడినందుకు బాంబేలో ఉండి అక్కడ ఫోన్ చేసి ఒక నెంబర్ తీసుకొస్తాడు. అది వేరే, అదే సింగిల్ నెంబర్ లాటరీ టైప్, అది దాన్ని మట్కా అంటారు. సార్ ఎక్కువ మీరు వ్యభిచారం మీద ఫోకస్ పెట్టారు 4 జిల్లాల్లో కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా మనకి పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు జిల్లాలో ఉందో అక్కడ కొంచెం ఇది ఉంది. బికాజ్ ఆఫ్ పావర్టీ, అక్కడ డ్రై ప్రాంతం అవటం వల్ల, వర్షాభావ ప్రాంతం వల్ల వలసలు వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడ కొద్దిగా ఉన్నాయి అన్నమాట. సో దాని మీద అక్కడ ట్రాఫిక్ స్కోప్ ఉంది. ఇప్పుడు ఇక్కడికన్నా వేరే అనంతపూర్ ఎక్కువ, కానీ ఇక్కడ కూడా ఆ స్కోప్ ఉందని అక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అలాంటి వాటి ఏం జరగకుండా మనం అయితే ప్రస్తుతానికైతే అలాంటి మేజర్ లార్జ్ స్కేల్ అయితే ఏది రిపోర్ట్ కాలేదు. ఓకే, ఇక మనం జిల్లా వారికి వెళ్దామండి. ఫస్ట్ కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్, ఇప్పుడు కంట్రోల్ అయింది. కొంచెం మీరు అన్నట్లుగా ఎమ్మినగన్నూరు కర్ణాటక బార్డర్లో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది, అది మీ కంట్రోల్లో ఉందంటున్నారు. ఒక కర్నూలులో ఏముంది సార్ మేజర్ ఛాలెంజ్? మేజర్ ఛాలెంజ్ అంటే మెయిన్ కర్నూలు టౌన్లో ఇది ల్యాండ్ విషయాలే మేజర్. ల్యాండ్ తర్వాత ఇది కొంచెం సిటీ అవటం వల్ల కూడా ఈ సైబర్ ఫ్రాడ్లు ఈ మధ్యకాలంలో ఏదో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి, ₹1,00,00,000 వస్తాయి, ఈ టైపు కొద్దిగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. మెయిన్ ఈ అర్బన్ సెంట్రిక్ క్రైమ్ కర్నూలులో బాగుంది. రౌడీజం తగ్గిందంటారు? రౌడీజం పెద్దగా ఏం లేదండి సార్. నెక్స్ట్ కర్నూలు తర్వాత నంద్యాలకు వస్తాం. నంద్యాలలో ఎక్కువ రౌడీజం, ఒకప్పుడు అంటే బాంబులు గడ్డ కానీ ఇప్పుడు నగిలీ గడ్డ లేదు, కానీ రౌడీజం కంట్రోల్ ఎలా చేస్తున్నారు? రౌడీస్లందరి మీద కూడా ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా ప్రివెంటివ్ సెక్షన్స్ పెట్టాం. ప్రివెంటివ్ సెక్షన్స్ పెడతాం జరుగుతుంది. అదేవిధంగా కూడా జైల్లో ఉన్నారు చాలామంది కేసుల్లో, జైలు మానిటరింగ్ కూడా స్ట్రిక్ట్గా చేస్తాం. వచ్చినా కూడా ఎవరైతే ఇప్పుడు 2 వర్గాల మధ్య ఎక్కడైతే రైవలరీస్ ఉన్నాయో వాళ్ళలో ఇద్దరిని ఒక లొకేషన్లో ఉండకుండా వేరే ఊర్లో ఉండే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. ఓకే, నంద్యాలలో శ్రీశైలం కూడా కలిసిందండి. శ్రీశైలం ఇప్పుడు మనం చూస్తుంటే ఏపీకి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. శ్రీ సీఎం గారు కూడా ఎక్కువగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అవును, ఎక్కువ క్రైమ్ కానీ లేదంటే డెవలప్మెంట్ విషయంలో కానీ అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి శ్రీశైలం మీద మీకున్న ఫోకస్ ఏముంది? ఇప్పుడు శ్రీశైలం అండి టోటల్ అది 2 విలేజెస్ ఉంటాయండి. అక్కడ శ్రీశైలం టెంపుల్ టౌన్ పూర్తిగా కూడా టెంపుల్ ఆధీనంలో ఉంటుంది. తర్వాత అక్కడ అతిపెద్ద ఊరు సున్నిపెంట, అక్కడ 20,000 జనాభా ఉంటుంది. సున్నిపెంట శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ప్రకాశం జిల్లా వెళ్ళి ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి మళ్ళీ మేము శ్రీశైలం జిల్లా, ఈవెన్ ఆ ఘాట్ రోడ్లో కూడా 2/3 ప్రకాశం జిల్లాలో ఉంటుంది, ఓన్లీ 1/3 మనకు ఉంటుంది. సో ఇది శ్రీశైలంకి ఏంటంటే మేజర్ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడానికి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ. రోడ్ అనేది 2 రోడ్లు ఉన్నాయి, ఒకటి దోర్నాల రోడ్డు, ఒకటి ఈగలపెంట అది నాగర్ కర్నూలు నుంచి వచ్చే రోడ్. ఆ 2 రోడ్లే. 2 రోడ్లు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే రోడ్ ఎక్స్పాన్షన్కి ఆ పర్మిషన్లు అవి రావడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది. సో ఎస్పెషలీ మనకి 365 days ఇది మేజర్ సాటర్డే సండే హ్యూజ్ హైదరాబాద్ నుంచి మనకి దోర్నాల నుంచి వచ్చే క్రౌడ్ ఎక్కువ భక్తులు ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చేది ఏంటంటే సైట్ సీయింగ్ భక్తులతో పాటు సైట్ సీయింగ్ క్రౌడ్ కూడా హ్యూజ్ స్కేల్లో హైదరాబాద్ మార్గం గుండా వస్తూ ఉంటారు. సో మనకి సాటర్డే సండే అక్కడ ఎప్పుడు ప్రెషర్ పాయింట్ అనమాట. ఈ ఎస్పెషలీ హైదరాబాద్ రోడ్లో ఏంటంటే విపరీతంగా వీళ్ళు సైట్ సీయింగ్ క్రౌడ్ వాళ్ళు వస్తూ లేకపోతే ఇక్కడ సున్నిపెంటలో కానీ మద్యం సేవించడం వల్ల కానీ లేకపోతే సడన్గా రోడ్డు పక్కన కారు ఆపేసి ఏమన్నా జంతువులు కనిపిస్తాయని అట్లా చూస్తూ ఉంటారు. రోడ్డు చిన్నది, ఒక వాహనం ఆగితే రెండో వాహనం వెళ్తాకుండదు, ఇవన్నీ ఉంటాయి. మనం సో వీకెండ్స్ మాత్రం స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. అవసరమైతే ఏమన్నా మేజర్ ఈవెంట్ ఉన్న రోజు, నిన్న కార్తీక పౌర్ణమి, నిన్న 70,000 మంది భక్తులు శ్రీశైలం రావడం జరిగింది. మనకి శ్రీశైలంలో అత్యంత రద్దీ ఉండేది మొదటిది శివరాత్రి, ఉగాది, 3వది కార్తీక పౌర్ణమి. సో ఈ మూడిట్లకి ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం టెంపుల్ దర్శనానికి వచ్చారు. ఆ రోజు ఒక 4 గంటలు ఎంతో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల సీఎం గారు కొద్దిగా ఆగ్రహించి మందలించడం జరిగింది. సో దానికోసం ఏంటంటే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఉందో హైదరాబాద్ సెక్షన్లో 4 హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి బాగా రద్దీ ఉన్న సమయంలో వెహికల్స్ని అక్కడ ఆపటం,
ఈ తర్వాత బైక్ పెట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసాం. బైక్స్ ఇచ్చి వాళ్ళకి కోట్స్ ఇచ్చి విజిల్స్ ఇచ్చేసాం. సో నిన్నైతే పెద్ద ట్రాఫిక్ అయితే పెద్ద ఏమీ కాలేదు. ఊరైతే మాత్రం మొత్తం నిన్నైతే పీక్ తిరుపతి మాదిరి రద్దీ ఉండింది శ్రీశైలంలో. సార్ శ్రీశైలంలో మరొక ప్రాజెక్ట్ రాబోతుంది సీ ప్లేయర్ అని. ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం డైరెక్ట్ రావచ్చు అనేది ఆ మంచి ప్రాజెక్టు. త్వరలో పెద్దగా ఒక మంచి లార్జ్ స్కేలర్ వస్తుంది. ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ల్యాండ్ మీరు చెప్తున్నట్లుగా పార్కింగ్ కానీ మిగతా విషయాలు తక్కువ ఉంటుంది. సీ ప్లేన్ లో వచ్చేదే 12 మంది అండి. దానివల్ల అక్కడ చూస్తారు కానీ పెరుగుతుంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో పెరగడం అంటే మరి ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుందంటే హైదరాబాద్కి ఏదో ఆల్టర్నేట్ రోడ్ ప్రాజెక్ట్ ఉందంట శ్రీశైలం డ్యామ్ మీదుగా పక్కంట ఎక్కడి నుంచో. అదే నంద్యాల డైరెక్ట్ కలుస్తుంది. అలాగే ఇప్పుడు కడప లేకపోతే తాడిపత్రి వీళ్ళందరూ కూడా కర్నూలు రాకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తారు. అది వస్తే మనకు అప్పుడు విపరీతంగా పెరుగుతుంది. అప్పటి వరకు సీ ప్లేన్ వల్ల కానీ దానివల్ల పెద్ద ఎక్స్పోనెన్షియల్గా రద్దీ పెరిగే అవకాశం లేదు. ఓకే. సో ఇంకా శ్రీశైలంలో ఎక్కువగా దళారుల వ్యవస్థ ఎక్కువ ఉంది. భక్తులు కానీ విషయంలో కానీ లేదా ఇంకో రూములు తీపిస్తామని చేస్తుంటారు. అది మీ నోటీసులు ఉందంటారు? చెప్తున్నారు జనరల్లీ టెంపుల్ ఏరియాస్లో ఉంటాయి. సో దాని జనరల్ అంత లార్జ్ స్కేల్ ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఈ పాటికి వచ్చేది. ఏదో చిన్న చితక ఇంకా అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటే నడవచ్చు. కానీ అది భక్తులకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇంకా వచ్చినోడికి ఒక రోజుకి అన్ని పట్టించుకోరు కదా. ఇప్పుడు అందరు అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రూమ్ ఇప్పిస్తా అంటే మోసం చేస్తే గొడవ అవుతుంది. కానీ రాగానే ఇప్పుడు ఎవరన్నా భక్తులు వస్తే రూమ్ తీసుకెళ్తే దర్శనం చేపిస్తే అదొక లైవ్లీహుడ్. అది లేకపోతే ఇప్పుడు టూరిస్ట్ గైడ్ మాదిరి అదొక గైడ్ ఎక్కది. కరెక్టే. కానీ మీరు అన్నట్లుగా చూపించుకొని డబ్బులు తీసుకుని పారిపోయిన ఎక్కువ ఉంటారు. అలాంటివి ఉంటే మాకు వచ్చేస్తాయి కదా. అది లేదు. అది లేదంటారు. ఓకే. అక్కడ ల్యాండ్ విషయాలు బాగా పెరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైనా సివిల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయంటారు? అప్పుడు ఏం రిపోర్ట్ అవ్వలేదు. అవునండి సార్. నంద్యాల ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందంట? నంద్యాల ఛాలెంజ్, నంద్యాల 3 టౌన్ లిమిట్స్ అంతా రౌడీస్ ఎక్కువ ఉన్నారండి, లిస్టెడ్ రౌడీస్. సో వాళ్ళ మీద మనం పూర్తిగా సమగ్రవంతంగా ఒక ప్రణాళిక ప్రకారం అదంతా మనం కంట్రోల్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం అదుపులో ఉంది. ఇంకా అదర్వైజ్ అయితే అక్కడ ఇప్పుడు గ్యాంబ్లింగ్ కూడా మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు బనగానపల్లి, కోయలగుంట్ల, కొమిలిగుండ్ల, ఈ ఆలగడ్డ విపరీతం అది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ అంటారు కంట్రోల్. ఏంటంటే గ్యాంబ్లింగ్ కనుక జరిగితే ఏమైందంటే ఇప్పుడు వారానికి 3 రోజులు గ్యాంబ్లింగ్ అయినా ఏదో చోట డబ్బులు పోయినోడు డబ్బులు వచ్చినోడు మంచిగా గలాటా జరిగి అది 160 యాఫ్రేతో ఆగుద్దా, 324తో అవుద్దా, 307 అవుద్దా, 302 అవుద్దా మనం చెప్పలేము. అంటే మీరు చిన్న పావును పెద్ద కర్రతో కొట్టాలనేది మీరు గతంలో చెప్పారు. మరి అదే సొల్యూషన్ తీసుకోవచ్చు కదా ఇక్కడ. అదే చేస్తున్నాం కదా. అసలు జరగకుండా ఆపేస్తే ఈ గోళ లేదు కదా. ఇప్పుడు నిజంగా కానీ గ్యాంబ్లింగ్ మీద ఫోకస్ పెట్టకపోతే మాకు ఈ 324లో 307లో 302 ఎన్ని వచ్చి ఉండే 4 నెలలు. నెలకు 1-2 302 వచ్చాయి. ఒక 7-8 307లో 10-15 324 రిపోర్ట్ అయ్యాయి కదా. ఇది మొత్తం టోటల్గా ఈ వ్యవస్థను అరికట్టడం వల్ల మనం క్రైమ్ కంట్రోల్ డైరెక్ట్గానే కంట్రోల్ చేస్తాం.